హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారండి. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. చాలామందికి శ్వేతపత్రం అంటే తెలీదు. దాన్ని శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ కూడా అంటారు. ఒక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వంలో పోలవరం గురించి జరిగిందేంటి, చేసిందేంటి, ఎంత నష్టం జరిగింది, ఎంత లాభం వచ్చింది అనే దాని మీద వైట్ పేపర్ని రిలీజ్ చేశారు. అసలు ఈ శ్వేతపత్రాలు అంటే ఏంటి, అసలు వీటికి ఉండే ప్రామాణికాలు ఏంటి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ శ్వేతపత్రాలు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు, ఆయననే కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే, గత ప్రభుత్వం తాలూకా నీలి నీడలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం తాలూకా ఏవైతే తప్పులు ఉన్నాయో, గత ప్రభుత్వం తాలూకా ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిలన్నింటినీ ఇప్పుడు ప్రజలకి, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇదిగో వాళ్ళు చేసిన తప్పులు ఇదిగో వాళ్ళు చేసిన ఒప్పు ఇదిగో అని చూపిస్తుంటారు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి నీతి నిజాయితీగా, అంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విలువ కన్నా ఒక శ్వేతపత్రానికి ఎక్కువ విలువ ఉందండి. అసలు ఏంటి ఆ శ్వేతపత్రం, ఏంటి ఆ శ్వేతపత్రాల కథలేంటి, ఇంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, వాటిని నమ్మొచ్చా నమ్మకూడదా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఉపయోగపడే వీడియో మర్చిపోవద్దు, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ మీరు నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు శ్వేతపత్రాలు ఇవ్వడానికి అసలు అర్హులేనా టీడీపీ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. అలాగే కాబట్టి ఆ శ్వేతపత్రాలు గొడవెట్టి ఒక్కసారి తేల్చేద్దాం. కాబట్టి చూస్తున్న మీరందరూ నాకు మోటివేషన్ ఉంటుంది, ఫస్ట్ లైక్ చేయండి. చూద్దాం అసలు శ్వేతపత్రాలు ఏంటి, వాటి తాలూకా గొడవ ఏంటి అనేది. శ్వేతపత్రాలు అనేవి ఫస్ట్ బ్రిటన్ ప్రభుత్వం తొలిసారిగా ఈ పదాన్ని వాడిందండి. శ్వేతపత్రం అనే పదాన్ని బ్రిటన్ ప్రభుత్వం తొలిసారిగా వాడింది. 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసే నివేదికను తొలి శ్వేతపత్రంగా చెబుతూ ఉంటారు. అంతేకాదండి, యూదులపై పాలస్తీనా హింసపై తొలి బ్రిటిష్ కమిషనర్ ఎవరైతే సర్ హెర్బర్ట్ శామ్యూల్ ఉన్నారో ఆయన రూపొందించిన ముసాయిదా పత్రాన్ని తొలి శ్వేతపత్రంగా నిర్ధారించారు. కాబట్టి చాలా దేశాలలో ప్రభుత్వాలు ఈ శ్వేతపత్రాలని వదులుతూ ఉంటారు. అలాగే శ్వేతపత్రం అంటే 6 నుంచి 12 పేజీల వరకు ఉంటుంది. 1 పేజీలు ఇచ్చినా దాంట్లో అనుమానం లేదు, ఆశ్చర్యపోవడం అవసరంలా. కాబట్టి దేనికి అసలు ఎందుకు ఇస్తారు ఈ శ్వేతపత్రాలు అంటే, ఆర్థిక సంస్కరణలు ఏదైతే గత ప్రభుత్వం తాలూకా ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమైనా అప్పు చేసేసి వెళ్ళిపోయారా, కాబట్టి అవన్నీ ప్రజలకు తెలియజెప్పాలని, ఇదిగో అతను అప్పు చేశాడని చెప్తే ప్రజలు నమ్మరు కాబట్టి శ్వేతపత్రం వైట్ పేపర్లు రిలీజ్ చేయడం ఫస్ట్ నుంచి కూడా వాడుకుంది, అలవాటు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలాగే తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అలాగే కొన్ని ఫ్యాక్టరీలు, కొన్ని కంపెనీలు కూడా వైట్ పేపర్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, వాటి లోటుపాట్లని. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏంటంటే పోలవరం మొత్తాన్ని ఈ దుర్మార్గుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ దుర్మార్గుడు మొత్తం నాశనం చేసేసాడు, పోలవరాన్ని ముంచేశాడు. కాబట్టి ఎంత దుర్మార్గుడు నేను ఎక్కడా చూడలేదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం మీరు అందరూ చూసే ఉంటారు. కాబట్టి అసలు శ్వేతపత్రాన్ని నమ్మొచ్చా, ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసిన వ్యక్తిని అసలు నమ్మొచ్చా అనే దాని గురించి చూసుకుంటే కనుక శ్వేతపత్రాలకి చాలా వాల్యూ ఉంది ప్రతి దేశంలో కూడా, అలాగే ఇండియాలో కూడా వాల్యూ ఉంది. కానీ పోను రాను ఎలా వచ్చిందిరా శ్వేతపత్రం అంటే, శ్వేతపత్రాలను కూడా మార్చేసి, అంటే వైట్ పేపర్కి ఉండే వాల్యూని కూడా తగ్గించి అంకెల గారడీ చేసి మాయ చేసి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అందువల్ల ఆ శ్వేతపత్రాలకి అంత ఇప్పుడు ఈ రోజుల్లో అంత గ్యారంటీ లేకపోవడం, ఇప్పుడు పెద్దగా నమ్మట్ల శ్వేతపత్రాలను కూడా ప్రజలు. కాబట్టి ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటాయి, ఏమని, శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు. కాబట్టి మీరు చేస్తున్న ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని ప్రతిపక్షాలు కూడా అడుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఏ ప్రభుత్వాలు అయితే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తాయో తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. మీకు ఎందుకు ఒక ఉదాహరణ చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తమ ఆస్తుల గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు జరిగినా సరే తమ ఆస్తులు ఇవి అని లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వరి గారి, ఇలా వీళ్ళందరి పేరు మీద ఎంతెంత ఆస్తులు ఉన్నాయి ఏంటనేది ఒక శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. రిలీజ్ చేసి ఇదిగో మేము ఇంత నిజాయితీగా ఉన్నాం అని చూపిస్తారు. మరి అన్ని ఆస్తులు చూపిస్తారో లేకపోతే దాంట్లో కొన్ని ఆస్తులు చూపిస్తారో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి శ్వేతపత్రం వైట్ పేపర్లు అయితే కనుక రిలీజ్ చేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులకి విలువ లేకపోవచ్చు, కానీ ఈ శ్వేతపత్రానికి ఫస్ట్ నుంచి విలువ ఉంది,
దానికి ఆ వైట్ పేపర్కి అంత నిక్కచ్చితనం ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి శ్వేతపత్రాన్నే పోలవరం గురించి నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు. కాబట్టి 2014 నుంచి 2018 వరకు 19 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అప్పుడు ప్రభుత్వం చాలా శ్వేతపత్రాలు అన్ని రంగాల మీద, అంటే ఆర్థిక సంస్కరణలు కానీ అలాగే సామాజిక కానీ మొత్తం అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకుని శ్వేతపత్రాలు ఏదైనా ఒక్కో శాఖకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం 2024లో ఇప్పుడున్న గవర్నమెంట్ టీడీపీ ఇప్పుడు కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి పూనుకుంది, సిద్ధమైంది. ఆల్రెడీ పోలవరం మీద ఒకటి రిలీజ్ చేశారు. కానీ పోలవరం మీద రిలీజ్ చేసిన శ్వేతపత్రం గురించి జనాలు ఎలా మాట్లాడుకున్నారంటే కనుక వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు నెట్టుకోవడమే తప్ప ఎంతగా అది పూర్తవదే అని కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అలాంటి శ్వేతపత్రాలు ఇంకా రాబోతున్నాయి. ఇలాంటి శ్వేతపత్రాలన్నీ కలిపి శ్వేతనాగులై జగన్మోహన్ రెడ్డి గారిని కాటేసి చంపబోతున్నాయి అనేది చాలామంది మాట్లాడుకున్నారు. శ్వేతపత్రం శ్వేతనాగు అంత పవర్ఫుల్ ఉంటుంది శ్వేతపత్రానికి, దాని వాల్యూ విలువ మొత్తం పోయిందేమో నా డౌట్. ఒకటి ఇంకోటి ఏంటంటే 5 సంవత్సరాల కింద బాబు గారు చాలా మట్టుకి రిలీజ్ చేశారు. తర్వాత ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రం గురించి చెప్తాను. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన ఏం చెప్పారంటే గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ దొంగతనాలు దోపిడీలో జరిగిన ఏమి లేదు, ఎవరికైనా తినేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3.62 అంటే 3,62,000 కోట్ల అప్పులు వదిలిచి ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దాన్ని మేము గాడిలో పెట్టడానికి చాలా టైం పడుతుంది అని ఒక శ్వేతపత్రాన్ని బొగ్గన రిలీజ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈయన అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సహా చాలామంది కూడా శ్వేతపత్రాలే రిలీజ్ చేస్తారు. కాబట్టి 10 రోజుల పాటు 10 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో జన్మభూమి అని పెట్టి ప్రజా దర్బార్ అని పెట్టి అలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం గతంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసినప్పుడు టీడీపీ నిజపత్రాలు అని కొన్ని రిలీజ్ చేసింది. అంటే అదేమో శ్వేతపత్రం ప్రభుత్వం రిలీజ్ చేస్తే వీళ్ళు రిలీజ్ చేసిన దాని పేరు ఏంటంటే నిజపత్రాలు అని రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు వీళ్ళు కూడా టీడీపీ హయాంలో వైసీపీ హయాంలో నిజపత్రాలను రిలీజ్ చేస్తే ఇప్పుడు అదే టీడీపీ అధికారంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. సో వీళ్ళు కూడా మళ్ళీ నిజపత్రాలని ఏమన్నా రిలీజ్ చేస్తారా అనేది వెయిట్ చేయాలి, చూడాల్సిందే. కాబట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అనేది ఎప్పుడూ ఉండేదే. కాబట్టి శ్వేతపత్రాలతో వైసీపీ ఇరుకును పడుతుందంటే కనుక శ్వేతపత్రాల మీదంటే ప్రజలకు ఉండే ఆ గౌరవం ఏదైతే ఉందో దాని ద్వారా ఇరుకును పడుతుందంటే ఇరుకును పడ్డట్టే. నన్ను అడిగితే కనుక మ్యాక్సిమం అవతల పార్టీని బదనాం చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రజలకి అనుమానం వచ్చిన ప్రతి అంశం మీద, ప్రజలకు ఏదైతే అనుమానం వస్తుందో ప్రతి అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు గవర్నమెంట్లు, కానీ అన్ని అంశాల మీద రిలీజ్ చేయరండి. ఎందుకంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే అన్ని శాఖల దగ్గరికి ఆ వైట్ పేపర్ తిరిగిన తర్వాత అన్ని శాఖల మంత్రులు చెక్ చేయాలి. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని సిగ్నేచర్ కావాలి దాని మీద, అప్పుడు దాన్ని శ్వేతపత్రంగా బయట పెట్టాలి. కాబట్టి అంటే ఒక అటెస్టేషన్ అధికారికి అటెస్టేషన్ పవర్ ఉన్నట్టు అనమాట. సో అదేంటి శ్వేతపత్రం, ప్రభుత్వ అధికారి అటెస్టేషన్తో సమానం. కాబట్టి అంత వాల్యూ ఉన్న శ్వేతపత్రానికి ఇప్పుడు చూపించే శ్వేతపత్రాలకి సమానమేనంటారా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సమానం అయితే కనుక అంటే దాంట్లో వాస్తవాలే ఉండాలి. శ్వేతపత్రం అంటే ఇప్పుడు వస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలు ఉంటున్నాయంటారా నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఈ శ్వేతపత్రాలని నిజంగా వాటికి అంత క్రెడిబిలిటీ ఉందంటారా అనేది నా అనుమానం. కాబట్టి చూద్దాం, రానున్న శ్వేతపత్రాలు కూడా పోలవరం మాదిరిగా విడుదల చేసిన శ్వేతపత్రాలు ఉంటే కనుక శ్వేతపత్రాలు కాదు అవి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తప్పులు తలకు ఒప్పుల్ని మనం చేస్తేనేమో ఒప్పు, మనం చేస్తేనేమో సంసారం, ఎదుటి చేస్తే వ్యభిచారం, అది కుదరదు. ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో, ఎందుకు పోయింది ఏంటి అనేది మొత్తం తెలుసు జనాలకి. అది ఎప్పుడు పోయిందో కూడా తెలుసు. ఏంటంటే క్లియర్ కట్గా చూపించారు అప్పుడు ఎలా పోయింది అని చెప్పి. పోయిందిరా మహానుభావ అని చెప్తే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం కూడా చాలామంది తెలుసు. ఏదైతేనేంటి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నేనే తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి, తనే శీలవతి అని నిరూపించుకోవడం కోసం చాలా తంటలు పడుతూ ఉంటుంది, మామూలు ఈ విషయం. కాబట్టి ఈ సందర్భంలో అన్ని శాఖల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల పంచాయతీరాజ్ కానీ అలాగే అటవీ మొత్తం ఏదో అన్ని శాఖలు 5 శాఖల మీద కూడా అలాగే మిగిలిన శాఖల మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారు. కానీ శ్వేతపత్రం రిలీజ్ చేయడం గొప్ప కాదు, ఆ వైట్ పేపర్ని రిలీజ్ చేయడం గొప్ప, కానీ దాంట్లో తీసుకోవాల్సిన ప్రామాణికాలు నిక్కచ్చిగా నిజాయితీగా నీతిగా ఉన్నాయా లేదా అనేది శ్వేతపత్రానికి ఉండాల్సినటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. పోని శ్వేతపత్రాలు కూడా చెత్తపత్రాలుగా మారే పరిస్థితులు కూడా ఉన్నాయి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, నాకు మోటివేషన్ కూడా ఉంది, లైక్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా
ఫస్ట్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.